వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఇప్పుడు ఏఆర్ లాజిక్స్లో 10th క్లాస్కి సంబంధించిన రియల్ నెంబర్ అనే చాప్టర్ను మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈ రియల్ నెంబర్ అనే చాప్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏమున్నాయో వాటిని ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. రియల్ నెంబర్ అనే చాప్టర్లో బేసికల్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సెకండ్ వన్ వచ్చేసి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్ మా. నా థర్డ్ వన్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫోర్త్ వన్ వచ్చేసి రేషనల్ నంబర్స్. ఫోర్త్ వన్ ఈజ్ రేషనల్ నంబర్స్. ఫిఫ్త్ వన్ prove that irrational number. Prove that irrational number. Prove that irrational number. Prove that irrational number. Now sixth one is prove that irrational number. Now sixth one is logarithm. Logarithm. ఇది ఓవరాల్గా 6 పార్ట్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఈ 6 పార్ట్స్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి? ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనము 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ డిస్కషన్ చేస్తాం బేస్డ్ ఆన్ 10th క్లాస్. 10th క్లాస్లో మనకు ఒకటి హార్డ్ నంబర్, ఈవెన్ నంబర్, స్క్వయర్ అండ్ క్యూబ్ అని 4 టైప్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. నా సెకండ్ వన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటే ఏంటంటే product of any numbers is always composite number. That is the fundamental theorem ma. So its factorization is unique అని చెప్తుంది. సో అది అక్కడ. సో ఎక్సెప్ట్ 1 మా. ఇక్కడ ఎక్సెప్ట్ 1 ఇడిచిపెట్టేసి మిగిలినదంతా మనకు ఏమవుతుందంటే ఎనీ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers. సపోజ్ 2 into 2 తీసుకోండి, దట్ ఈస్ ఆల్సో 4. 2 is a prime number, this 2 is a prime number, so product of this 2 how much? 4. 4 is a composite number. ఒక 1 కాకుండా మనం ఏ నెంబర్ తీసుకున్నా ప్రొడక్ట్ ఎప్పుడైనా ఏమవుతుంది అంటే కాంపోజిట్ అవుతుంది. నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఏమంటాడు? ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఆర్ 3 numbers బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈ హెచ్సిఎంను ఫైండ్ అవుట్ చేయడము ఈ యూక్లిడ్ డివిజన్ మెథడ్లో ఉంటుంది. యూక్లిడ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. దాంతోపాటు ఫండమెంటల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయిపోయింది. రేషనల్ నంబర్. ఈ రేషనల్ నంబర్ను మనము టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని 2 టైప్స్గా ఐడెంటిఫై చేస్తాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే క్యాన్సిలేషన్ చేస్తే డెసిమల్ పార్ట్ అనేది స్టాప్ అయిపోతుంది, దాన్ని టర్మినేట్ డెసిమల్ అంటాం. నాన్ టర్మినేట్ డెసిమల్ అంటే ఎనీ ఫ్రాక్షన్ నెంబర్ ఆర్ ఎనీ రేషనల్ నెంబర్ క్యాన్సిలేషన్ చేస్తే మనకు 1 number ఆర్ 2 number ఆర్ 3 number సమ్ నంబర్స్ రిపీటెడ్గా వస్తాయి. సో అట్లా వస్తే దాన్ని ఏమంటామంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని చెప్తాం. ఇక్కడ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ను మనం ఐడెంటిఫై చేయడం అనేది ఒకటి డివిజన్ మెథడ్లో చేస్తాం, ఇంకోటి వితౌట్ డివిజన్ మెథడ్లో మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్. ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్ని సపోజ్ √2 ఉంది. √2 అనేది ఏ నెంబరు? ఇరేషనల్ నెంబర్. ఇది ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఏ విధంగా ప్రూవ్ చేస్తామంటే కాంట్రడిక్షన్ మెథడ్లో మనం ప్రూవ్ చేస్తాం. లెట్ us assume that √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకొని దాన్ని మనం ప్రూవ్ చేస్తాం. సో దట్ ఈజ్ మా. అట్లాగే ఒక రేషనల్ నెంబరు ఇంకో ఇరేషనల్ నెంబర్స్ 2 numbers తీసుకుంటాం. ఈ 2 numbers సమ్ ఆఫ్ 2 numbers ఏమైంది? ఇప్పుడు ఇరేషనలే అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము ప్రూవ్ చేయాలి. 2 + √2, 2 - √3 అండ్ 2 into సపోజ్ 2 √3 + 3 √5 ఇట్లా
ఇలాంటివన్నిటిని కూడా మనం ఇరేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్. ఇక లాగరిథమ్స్ దీని మీద 1 అవర్ వీడియో చేసినాను. మీరు లాగరిథం అనే చాప్టర్ను 10th క్లాస్లో 1.5కి సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి, ఫండమెంటల్ నుంచి మనము ఓవరాల్గా ఆ చాప్టర్కి సంబంధించిన అన్ని డిస్కషన్ చేసినాం. సో మీరు ఒక్కసారి ఆ వీడియోని చూసే ప్రయత్నం కూడా చేయండి. ఓవరాల్గా ఇది రియల్ నెంబర్కి సంబంధించిన చాప్టర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇక మళ్ళీ కొన్ని 4 పవర్ n ఉంది. 4 పవర్ n లాస్ట్ ఏ డిజిట్తో ఎండ్ అవుతుందనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఇంకోటి 6 పవర్ n లాస్ట్ డిజిట్ దేంతో ఎండ్ అవుతుందని. సో ఇంకా ఇలాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు. 5 పవర్ n అని తీసుకున్నాం, లాస్ట్ డిజిట్ దేంతో ఎండ్ అవుతుంది. ఇంకా మీకు నచ్చిన ఏవన్నా రాసుకోండి, అవి లాస్ట్ డిజిట్ దేంతో ఎండ్ అవుతుందో మనం చెప్పాలి. సో ఈ విధంగా సమ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేస్తాం. ఇది ఓవరాల్గా 10th క్లాస్లో రియల్ నెంబర్ అనే చాప్టర్లో మనం డిస్కషన్ చేసేటటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆప్షనల్ ఎక్సర్సైజ్ కూడా డిస్కషన్ చేస్తాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం నీట్గా అండర్లైన్ చేసుకొని రీడింగ్ చేయాలి. మనకు టెక్స్ట్ బుక్లో డూ దిస్, ట్రై దిస్ అని ఉంటాయి కదమ్మా, వాటిని కూడా మనం చేయాలి. యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా మనం చేయాలి. ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే మనం చేయొద్దు, ఓన్లీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మాత్రమే చేయొద్దు, ఎగ్జాంపుల్స్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దాంతో పాటుగా ఇంపార్టెంట్ ఏంటంటే డూ దిస్, ట్రై దిస్ అండ్ యాక్టివిటీస్, వీటిని కూడా మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రేషనల్ నంబర్స్, ప్రూవ్ దట్ ఇరేషనల్ నంబర్స్, అండ్ లాస్ట్ వన్ ఇస్ లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్లో మనకు మోస్ట్లీగా ఎక్స్పాండ్ టు సింప్లిస్ట్ ఫామ్ టు ఎక్స్పాండ్ ఫామ్ ఆ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఇక తర్వాత సమ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ రియల్ నెంబర్. ఓకేనా. మీకు అందరికీ రియల్ నెంబర్లో ఏమేమి కాన్సెప్ట్ ఉన్నాయని అర్థమైందని నేను అనుకుంటా. సో ఒక్కసారి నేను యూక్లిడ్ పైన సమ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తానమ్మా, మీరు వాటిని చేసే ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అనుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, యూక్లిడ్ పైన మనము ఆడ్ నంబర్స్ పైన చేయాలి. ఆడ్, సెకండ్ వన్ ఈవెన్, థర్డ్ వన్ స్క్వేర్, ఫోర్త్ వన్ క్యూబ్. ఈ 4 పైన మనం ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఓకేనా. వీటిని మనం ఒక్కొక్క ప్రాబ్లం చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ odd integers is of the form that is 8m plus 1 or 8m plus 3 or 8m plus 5 or 8m plus 7, where q is some integers. ఇది ఫస్ట్ టైప్ క్వశ్చన్, సమ్ ఇంటీజర్స్. ఓకేనా. బి వాల్యూ యూక్లిడ్ డివిజన్ లెమ్మాతో కంపేరింగ్ చేసి ఈ ప్రాబ్లమ్ని చేయాలి. ఈ ప్రాబ్లం మీరు ఒకసారి సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. సేమ్ సెకండ్ క్వశ్చన్ యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ is of the form 6m or 6m plus 2 or 6m plus 4. Okay, here where q some integer this is the second question okay na. Solve చేసే ప్రయత్నం చేయండి. థర్డ్ క్వశ్చన్ సేమ్ టైప్ ఆఫ్ యూస్ Euclid division lemma to show that any square of the positive
integers is of the form 3p or 3p plus 1 where q some integers. Okay, now fourth one, last one, this one. Use Euclid division lemma to show that any cube of the positive integers is of the form 9m or 9m plus 1 or 9m plus 8 where q is some integer ఇవి ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ ఈ 4 క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో వీటిని మీరు చేసే ప్రయత్నం చేయండి. ఇది యూక్లిడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూక్లిడ్ పైన ఫైండ్ ద HCF ఆఫ్ 45 and 91. 45 or 91 or take anyone. 93 by using prime using division algorithm, by using Euclid division lemma Euclid division method Euclid division method. Okay, now how to find out this one? Which one is a large number, which one is the small number large number is divisible by small number. 93 is divisible by 45 table. How many times? 2 times that is 45. Remainder is 3. Remainder is how much? 45 2s are 90. Remainder is 3 This 3 is the how many times of 45? 3 1s are 3. 3 5s are 15. 3 15s are 45. 3 1s are 3 remaining how much? 1 5. 1 5 is how many times? 15s are 3 15s are 45. 3 15s are 45 రిమైండర్ 0. ఈ విధంగా చేసినాం. సో డివైజర్ అప్పుడు ఏమవుతుంది? HCF అవుతుంది డివైజర్ ఇస్ HCF. డివైజర్ ఇస్ HCF. సో యూక్లిడ్ మెథడ్లో మనం రాయాలి. స్టెప్ 1 యూక్లిడ్ మెథడ్లో రాయాలి 93. That means dividend is equal to divisor into quotient plus remainder. Here remainder is not equal to 0. So second one 45 is equal to divisor into quotient plus remainder. Here r equal to 0 this divisor is HCF. HCF how much 3 over. ఇది యూక్లిడ్ మెథడ్. ఇది జనరల్ డివిజన్ మెథడ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. నౌ నెక్స్ట్ వన్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అన్నాం. ఇట్ ఈస్ ఏ కాంపోజిట్. దీనికి కాంపోజిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ అన్నాం కదా, ప్రొడక్ట్గా తీసుకోండి. ఈ ప్రొడక్ట్ మనకి ఏమవుతుంది? ఎప్పుడైనా కాంపోజిట్ అవుతుంది ఎక్సెప్ట్ 1 కాకుండా మీరు ఏదైనా తీసుకోండి. ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటారా, సమ్ నంబర్స్ తీసుకుంటారా, మీరు ఏం తీసుకున్నా అది ఏమవుతుందంటే ఆల్వేస్ కాంపోజిట్ అవుతుంది. ఇదే మనకు కావాల్సిన ఫండమెంటల్ థియరమ్. నౌ నెక్స్ట్ వన్ రేషనల్ నంబర్స్ మనకు టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్, రికరింగ్ డెసిమల్స్ అని 2 టైప్స్లో తీసుకుంటాం. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? డినామినేటర్లో 2 ఉందనుకోండి, అది ఎప్పుడైనా టర్మినేట్ డెసిమల్ అవుతుంది డినామినేటర్లో 2 ఉంటే టర్మినేట్ డెసిమల్ అవుతుంది. డినామినేటర్లో 5 ఉంటే కూడా టర్మినేట్ డెసిమల్ అవుతుంది. డినామినేటర్లో 2 into 5 ఉన్నా కూడా ఏమవుతుంది అంటే టర్మినేట్ డెసిమల్ అవుతుంది. డినామినేటర్లో 2 పవర్ సమ్, 5 పవర్ కూడా సమ్ నంబర్ ఉంటే అది కూడా ఏమవుతుందంటే టర్మినేట్ డెసిమల్స్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు టర్మినేట్ డెసిమల్ లేనా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ లేవు అంటే అవుతాయి.
1/2 ఇంటూ సమ్ నంబర్, ఇక్కడ ఏ నెంబర్ అన్నా ఉన్నా అది ఎప్పుడైనా ఏమవుతుందంటే ఎన్టీఆర్ అవుతుంది. ఎన్టీఆర్ మీన్స్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. డినామినేటర్లో 5 ఇంటూ సమ్ నంబర్, టేక్ ఎనీ వన్ నంబర్, 5 కాకుండా వేరే ఏమున్నా అంటే ఎక్సెప్ట్ 2 ఇంటూ 5 ఎన్టీఆర్ అవుతుంది ఇది కూడా. సో 2 ఇంటూ 5 ఉంది, సమ్ ఏరేది ఏదైనా 3 కానీ 7 కానీ 11 కానీ ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, సో అప్పుడు కూడా ఏమవుతుంది, అది ఎన్టీఆర్ఏ అవుతుంది. సో అలాగే 2 పవర్ ఒక 2 అని ఉంది, 5 పవర్ ఒక 3 అని ఉంది, ఇంకా ఒక 3 పవర్ 7 అని ఉంది, ఇంకా 7 పవర్ 1 అని ఉంది, ఈ విధంగా ఉంది, అది కూడా ఏమవుతుందంటే ఎన్టీఆర్ అవుతుంది. ఎంత ప్రాసెస్ ఏంటంటే నాన్ డివిజన్ మెథడ్. ఓకేనా, ఎంత ప్రాసెస్ ఏంటంటే నాన్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ వితౌట్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఎట్లా చేస్తాం, సపోజ్ 1/2 ఉంది, 1/2ని క్యాన్సలేషన్ చేద్దాం, 0 పాయింట్ పెడితే ఇక్కడ 0 అవుతుంది, 2 1s 2 5s, ఇది డివిజన్ మెథడ్. ఈ విధంగా చేస్తే దాన్ని డివిజన్ మెథడ్ అంటాం. ఓకేనా, మొత్తం మీద రేషనల్ నెంబర్ని ఐడెంటిఫై చేయడం అనేది ఒకటి డివిజన్ మెథడ్ ఉంది, ఒకటి వితౌట్ డివిజన్ మెథడ్ ఉంది. అది టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఓవరాల్గా రేషనల్ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ ఇరేషనల్ నెంబర్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇరేషనల్ నెంబర్స్ అంటే రూట్ ఉన్న అన్ని ఇరేషనల్ నెంబర్స్ బట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మాత్రం కావు. ఓకేనా, √1 ఉంది, √1 అనేది రేషనల్ నంబర్. √2 ఉంది, √2 అనేది ఇరేషనల్ నంబర్. √3 ఉంది, ఏ నంబర్, ఇరేషనల్ నంబర్. √4 ఉంది ఇది రేషనల్ నంబర్ బికాస్ ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. నా √5 ఉంది, √5 ఏ నంబర్, ఇరేషనల్ నంబర్. √6 ఉంది, ఏ నంబర్, ఇరేషనల్ నంబర్స్. √7 ఉంది, ఏ నంబర్, ఇరేషనల్ నంబర్. ఈ విధంగా మనం చెక్ చేయాలి ఏది రేషనల్ అవుతుంది, ఏది ఇరేషనల్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్ని రేషనల్ నంబర్సే అవుతాయి, రూట్స్ అన్ని ఇరేషనల్స్ అవుతాయి ఎక్సెప్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్. నౌ మా లాస్ట్ వన్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మా, prove that irrational number. √2 is a irrational number. √2 is a irrational number. √2 is a irrational number. Okay, now proof. ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇరేషనల్ నెంబర్ని ఎట్లా ప్రూవ్ చేస్తామంటే దాన్ని రేషనల్ నెంబర్ అనుకొని మనం ప్రూవ్ చేయాలి. దాన్ని రేషనల్ నెంబర్ అనుకొని ప్రూవ్ చేయాలి. లెట్ us take the root is a let us assume that √2 is a rational. ఏమని తీసుకోవాలమ్మా, √2 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. √2 అనేది ఏమని తీసుకోవాలి, రేషనల్ నెంబర్ అని తీసుకోవాలి. ఈ రేషనల్ నెంబర్స్ ఎప్పుడైనా మనకి ఏ ఫామ్లో ఉంటాయి, p/q ఫామ్లో ఉంటాయి, ఆర్ a/b ఫామ్లో ఉంటాయి. రైట్ ఎనీ వన్. √2 ఈజ్ ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్ ఆర్ a/b ఫామ్. ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే b ≠ 0 కావాలి. ఈ a, b ఈ 2 a, b ఆర్ 2 ఆర్ కో ప్రైమ్స్ కావాలమ్మా. ఈ 2 కండిషన్స్ మనం ఫాలో కావాలి. a, b ఆర్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ఏంటి మా, ఎనీ 2 numbers. If you take any 2 numbers ma, a and b, a is having how many factors ma, 2 factors. b is having how many factors ma, 2 factors. How many common factors ma, only 1. So that is 1. అప్పుడు a, b is a co-prime numbers. సో ఈ విధంగా co-primes మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, రూట్ని ఎలిమినేట్ చేద్దాం. రూట్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే తప్ప రూట్ని ఎలిమినేట్ చేయలేం. సో దట్స్ వై √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ మా. ఈ 2 ఈ √2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఆఫ్ ది a అండ్ స్క్వేర్ ఆఫ్ ది b అని ఈ విధంగా రాస్తాం. ఈ b స్క్వేర్ని ఏం చేద్దాం, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. 2b² ఈక్వల్ టు a² అవుతుంది. ఓకేనా, 2b² ఈక్వల్ టు a² అవుతుంది. బీని తీసుకొద్దాం. ఇక్కడ b² ఈక్వల్ టు ఏమవుతుంది, a²/2. మనకు టెక్స్ట్ బుక్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది మా. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఎనీ స్క్వేర్ ఆఫ్ ది బేస్ మా, ఎనీ స్క్వేర్ ఆఫ్ ది బేస్ మీన్స్ దిస్ వన్ మా, a is divisible by some number, this base also divisible by same number అని మనకు కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఫాలో అవుతుందో లేదో కూడా చెక్ చేసుకుందాం. సపోజ్ 2² ఉంది మా, /2 అని ఉంది. 2² అంటే హౌ మచ్ మా, 4. 4 ఎప్పుడైతే 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో ఇక్కడ బేస్ కూడా అదే టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. దట్ ఈస్ ద కండిషన్.
ఓకేనా, అది ఆల్వేస్ పాసిబుల్ అవుతుంది. సపోజ్ 3 తీసుకున్నాం అనుకుందాం. 3 స్క్వేర్ అంటే హౌ మచ్ మా 9. 9 3 టేబుల్లో డివిజబుల్ అయినప్పుడు ఈ బేస్ కూడా అదే టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసినాం మనం, దీన్ని స్క్వేర్ ఆఫ్ ది ఎనీ నంబర్ ఈజ్ డివిజబుల్ బై సమ్ నంబర్, దిస్ బేస్ ఆల్సో డివిజబుల్ బై సేమ్ నంబర్. దిస్ ఇస్ ద one condition ma. It is possible also. So a square is a divisible by 2 ma. So a also divisible by same number, divisible by 2. బేస్ కూడా ఏమవుతుంది, డివిజబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎనీ p by q ఫామ్ you will get some number, some decimal part. So that's why a by 2 equal to some number, that number is decimal part. So this one take left side ma, a equal to how much, 2r. So squaring on both side ma, because of మన దగ్గర ఏముంది, ఏ స్క్వేర్ వాల్యూ ఉంది, ఏ స్క్వేర్ ఏముంది 2b స్క్వేర్ అని ఉంది, అందుకే దీన్ని స్క్వేర్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది మనకు, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2r whole square, a square equal to 4r square, a square equal to 4r square. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏ వాల్యూ ఎంత చెప్పండి నాకు ఒకసారి, ఏ స్క్వేర్ వాల్యూ హౌ మచ్, 2b స్క్వేర్. సో 2b స్క్వేర్ ఈక్వల్ టు 4r స్క్వేర్, 2 1s 2 2s క్యాన్సిల్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2r స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 2 అనేది r స్క్వేర్ ఏమవుతుంది మా, మల్టిపుల్ అవుతుంది. సో దిస్ వన్ bring to right left side ma, what we have to get, b square by 2 is equal to r square. How much ma, r square. b square by 2 equal to r square. What we have observed ma here, b square is a divisible by 2, b square is a divisible by 2. So b also divisible by same number, b also divisible by 2. So what we have to observe my here, see my here, yeah, this ma, a square is divisible by 2, a also divisible by 2, here also b square is divisible by 2, b also divisible by 2 ma. A, b both are divisible by 2, therefore a comma b are having same common factor, ma, same common factor, that is 2. అదేంది అంటే 2 ma. So what we have observed here, a comma b are not a co-primes because of 2 is divisible by a, b is a divisible by 2, a and b those are divisible by same number, that is 2. So our assumption what is ma, that is our assumption was has wrong ma. So that's why, therefore root 2 is not a rational number, root 2 is only irrational number. ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. ఇది ఫస్ట్ మెథడ్. ఇందులో సెకండ్ మెథడ్ చేద్దాం. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏంటి, సపోజ్ ప్రూవ్ దట్ root 2 plus root 3 ma is a irrational. Proof ma. Assume that, let us assume that let us assume that
√2 plus √3 is a rational ma. Okay, is a rational. Rationals in the form of p by q. √2 plus √3 is equal to a by b. So squaring on both side ma. Squaring on both side. What we have to get ma? √2 plus √3 is whole square is equal to a by b whole square. దిస్ వన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మా. ఇది ఏమవుతుంది మనకు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో this one get cancel, this one get cancel. 2 plus 3 plus 2 into √6 is equal to a square by b square. A square by b square. 2 plus 3 how much? 5. 5 plus √6 equal to a square by b square. A square by b square. ఈ 5 ఈ a square b square ఈ 2 ఏమవుతాయి? రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి రేషనల్ నెంబర్స్ అన్నిటిని వన్ సైడ్ చేద్దాం. ఏం చేద్దాం? వన్ సైడ్ చేద్దాం. 2√6 is equal to a square by b square minus 5 మా. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 అనేది రేషనల్ నెంబర్, ఈ √6 అనేది ఈ రేషనల్ నెంబర్. కాబట్టి √6 ఈక్వల్ టు 1/2. ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ √6. 2 అనేది ఇక్కడ √6కి మల్టిపుల్. సో 1/2 a square by b square minus 5 మా. ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ లేదు మా. ఈక్వల్ అంటే కండిషన్ ఏంటి? ఇక్కడ ఇరేషనల్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇరేషనల్ ఉండాలి, ఇక్కడ రేషనల్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా రేషనల్ ఉండాలి. కాబట్టి మనం ఎల్హెచ్ఎస్ ఏమైంది? ఆర్హెచ్ఎస్ కాలేదు. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు. సో √6 అనేది ఏంటి? √6 ఇస్ ఏ ఇరేషనల్. సో 1/2 a square by b square minus 5. It is a rational. It is a rational. So therefore our assumption what ma? Our assumption has wrong. Assumption has wrong ma. So therefore √2 plus √3 is not a rational. It is therefore √2 plus √3 is a irrational. మా. ఓకేనా? ఇరేషనల్. ఇది ప్రూవ్ దట్ ఇరేషనల్కి సంబంధించినవి. దీంట్లో ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు, మళ్ళీ 2 ఇచ్చి √3 ఇవ్వచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని మనం ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఓవరాల్గా చాప్టర్కి సంబంధించింది. ఇక లాస్ట్ వన్ ఏంటి? లాగరిథమ్స్ ఉన్నాయి. లాగరిథం తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా ఉంది మా. దానిపైన కూడా ఒక ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద LCM and HCF. LCM and HCF of 12, 15, 18 ma. By using prime factorization method. Prime factorization method చేద్దాం. ఎట్లా చేద్దాం? 12 ఉంది, 12 చేద్దామా. 2 6 2 3s అంటే 12 అంటే ఏమని రాయొచ్చు? 2/2 3/1. 2లో ఏమో 2 ఉన్నాయి, 3 ఏమో 1 ఉంది. ఓకేనా? ఇక్కడ 15కి వస్తాయి. 15కు 3 5s అంటే 15లో ఏమేమి ఉన్నాయి? 1 3 ఉంది, 5 1 ఉంది. ఓకేనా? నౌ సేమ్ 18కి చేద్దాం. 18లో 2 9s 3 3s అంటే 18 ఏమని రాయొచ్చు మనం? 2/1 3/2. ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ఫ్యాక్టరైజేషన్ తర్వాత మనం ఎల్సిఎం చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 3 నంబర్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకోవాలి. ఓవరాల్గా 2 3 5 ఉన్నాయి. డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసుకున్న తర్వాత 2లో హైయెస్ట్ పవర్ ఏముందో చూసుకోవాలి, 2 ఉంది. 3లో హైయెస్ట్ పవర్ ఏది ఉందో చూసుకోవాలి, 2 ఉంది. 5లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో 2/2 అంటే 4, 3/2 అంటే 9,
5 అంటే 5, 4 5 20, 29 180. ఈ విధంగా ఎల్సిఎం చేస్తాం. ఓకేనా? ఎల్సిఎం 180. సేమ్ హెచ్సిఎఫ్ ఎట్లా చేస్తాం? హెచ్సిఎఫ్ ఏంది అంటే ఈ 3 కేసెస్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2 ఉంది, సో 2 తీసుకోవద్దు. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 తీసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, తీసుకోవద్దు. సో అది ఇక్కడ ఒకవేళ ఇక్కడ 3/2 ఉంది ఇక్కడ కూడా 3/2 ఉంది, ఇక్కడ కూడా 3/2 ఉంది, అప్పుడు 3లు 3/2 తీసుకోవాలి. అంటే కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఓకేనా? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇక తర్వాత మనకు లాగరిథమ్స్ ఉన్నాయి. లాగరిథమ్స్ నేను ఆల్రెడీ 1 అవర్ వీడియో చేసిన. మీరు ఆ 1 అవర్ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇందులో ఇంతకు మించిన రియల్ నెంబర్ చాప్టర్లో ఏం లేదు. దీనిపైన మనకు క్వశ్చన్స్ వస్తాయి. మీరు డూ దిస్, ట్రై దిస్ అండ్ యాక్టివిటీస్ అండ్ ఆప్షనల్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నేను మీరు కామెంట్ రూపంలో పెడితే నేను దానిపైన మీకు రిప్లై ఇస్తాను. వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం.